శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం ఎంఆర్ భాషా గారు. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు నా పాదయాత్ర స్టార్ట్ అయిపోయింది, ఇంకా వాళ్ళందరికీ మనం సినిమా చూపిద్దాం, సో అప్పటి వరకు కళ్ళు మూసుకొని ఉండండి, ఈ స్లోగను ప్రతి సందర్భంలో చెప్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ రెండు ప్రశ్నలు అండి. ఈయనకి పాదయాత్ర చేసే టైం ఏదైతే లాస్ట్ ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తా అంటున్నారు కదా, అప్పుడు మరి యోగాలం అప్పుడు అన్ని ఆంక్షలు పెట్టారు కదా, మరి ఈ టైంలో అంతకుముందు ప్రీవియస్ తప్పు చేశారు, ఈసారి గనక ఆ తప్పు చేయొద్దని చెప్పేసి అటు టీడీపీ క్యాడర్లోనే చాలా స్ట్రాంగ్గా వ్యతిరేకత వస్తుంది. పర్మిషన్ ఇవ్వడానికి వీలు లేదు, ఎందుకంటే లోకేష్ గారికి ఆ రోజున స్టూల్ కూడా పర్మిషన్కి సంబంధించింది కూడా ఎక్కడానికి కూడా అది స్టూల్ ఎక్కి నిరసన తెలియజేయటం లేకపోతే ఇంకోటి స్పీచ్ చెప్పడం జరిగింది అది. సో ఇన్నిటి మధ్య ఆయన చేయగలుగుతారా అనేది ఒక పాయింట్, ఓకేనా, అది పర్మిషన్ వరకు. రెండోది, ఒకవేళ జరిగింది ఈయన పాదయాత్ర చేస్తూ సేమ్ అదే ప్యాటర్న్లో ముద్దులో లేకపోతే ఇంకోటో చేస్తే నమ్మి ఏది లాస్ట్ మినిట్లో అంటే మనకు సినిమా క్లైమాక్స్ ఒక్కటే గుర్తుంచుకొని ప్రేక్షకుడు బయటకు వస్తాడు అంటారు చూసారా, అట్లనే ఆ ప్యాటర్న్లోనే జగన్ గారి ఆ ఇంపాక్ట్ ఓటు మీద ప్రభావితం అవుద్దా సార్? ఇది మీరు అడిగిన ప్రశ్న ఎంత పెద్దగా ఉందో సమాధానం కూడా పెద్దగానే ఉంది, కానీ నేను షార్ట్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రైట్, ఓకే. మీకు సిద్ధం సభలు గుర్తున్నాయా? ఉన్నాయండి. సరే, నా సమాధానం అక్కడి నుంచే మొదలు పెడతాను. ఈయన 5 ఏళ్ళు ఎవరిని కలవాల, పరదాలు కట్టుకుని బతికిండు. 5 ఏళ్ల తర్వాత సిద్ధం సభలని 4 సభలు ఏమో చేశాను అనుకుంటా, బయటకు వచ్చి వై నాట్ 175 అన్నారు. ఆ సభలకి జనాలు లక్షల్లో కనిపించారు. మరి అది గ్రీన్ మ్యాట్ వేసారో ఏం చేశారో అది మనకు సంబంధం లే, మనకేం అక్కర్లే, కానీ జనాలు అయితే కనిపించారు. ఓట్లు పడలేదు కదా సార్, ఓకే, ఇది ఒక అంశం. వై నాట్ 175 అంటే 11 వచ్చాయి, ఇది ఒక అంశం. రెండో అంశం అత్యంత ముఖ్యమైనటువంటి అంశం సార్. 175 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఈయన 2019లో చేసిన తప్పేందంటే 175కు 175 నియోజకవర్గాల్లో ఈయన ఫేసే చూసి 2019లో ఓటేశారు. రైట్, నన్ను చూడండి, మీకెందుకు, ఏమి తప్పు చేసినాడా, కేసులు ఉన్నాయా, పర్లేదు, నన్ను చూడండి, ఏమి ప్రజల్ని వాడుకున్నాడా, ప్రజల దగ్గర అంటే సొమ్ముని లాగేసుకున్నాడా, పర్లేదు, మనోడే, నన్ను చూడండి, ఓటేయండి అన్నారు. ఏమి కేసులు ఉన్నాయా, నన్ను చూడండి అన్నారు, మిమ్మల్ని చూసి ఓటేశారు. విషయం ఏంటంటే ఒక వ్యక్తిని చూసి ఎన్ని రోజులు ఓటేస్తారు జనాలు? నియోజకవర్గంలో ఫలానా 1వ నెంబర్, 2వ నెంబర్, 3వ నెంబర్, 4వ నెంబర్ అని చెప్పేసి ఒక నాయకత్వం లేకుండా తన నాయకత్వాన్ని తను చూసి ఈడ్చబుట్టి జగన్మోహన్ రెడ్డి గారు భయపడి ఏ నాయకుడిని డెవలప్ అవ్వకుండా ఒక లెవెల్ వరకే ఆపేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ ఏంటి, నన్ను చూసి ఓటేయాలంటాడు. నిన్ను చూసి ఒకసారి అంటే తప్పు చేస్తారు, కానీ మాటికి ఎట్లా చేస్తారు? మీ దగ్గర ఉన్న నాయకత్వం ఏంటి? 10 మంది పేర్లు చెప్పండి మీరు, 10 మంది నాయకులు జనాలు గుర్తుపట్టేటట్టు ఉన్నారా? మీ దగ్గర లేరు. తెలుగుదేశం పార్టీ కోర్ ఒక బలం ఏంటంటే నాయకత్వం. 175 నియోజకవర్గాల్లో మీకు 175 మంది నాయకులు బలంగా ఉంటారు. ఓటములు గెలుపులు వస్తుంటాయి పోతుంటాయి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ ఆ నాయకులు బలంగా ఉంటారు. ఇప్పుడు టెక్కలిలో ఒక ఓటరు నో డౌట్ చంద్రబాబు నాయుడు గారు అంటే చచ్చిపోతాడు, లోకేష్ గారు అంటే ప్రేమ, కానీ అచ్చెన్నాయుడు గారు నాయకుడు, మా నాయకుడు. సో ఆ ప్యాటర్న్ చూస్తారు. మిమ్మల్ని ఏం ప్యాటర్న్ చూస్తారండి? 2019లో మీరు ఏదైతే ముద్ర పెట్టారో ఏం చేశారో అవి నడిచిపోయినాయి కాబట్టి అప్పుడు మీకు ఓట్లు పడ్డాయి. మళ్ళీ అదే ఇప్పుడు నడుస్తుంది అనుకోవడం అన్నది మీ అమాయకత్వం, అది మీరు చేసే తప్పు. ఇది నేను చెప్పడం కాదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చాలామంది కాదు, ఆ నలుగురిలో ఆ ముగ్గురు గుసగుసలు ఆడుతున్నటువంటి విషయం తెలుసా మీకు? ఇది పాదయాత్ర గురించి. ఓకే, అది పాత ప్యాటర్ను, అది ఆల్రెడీ అయిపోయిన సినిమా, మళ్ళీ ఈయన అదే వెళ్తానంటాడు ఏంటి అని చెప్పేసి వాళ్ళే ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, కానీ ఈయనకి అంతకన్నా వేరే మార్గం లేదు. మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారికి మార్గం ఏముంది? ఎన్నిసార్లు జైలుకి వెళ్తారు నాయకులు, ఎన్నిసార్లు ఈయన జైలు యాత్ర చేస్తాడు? ఇప్పుడు ఈయన మీద గౌరవంతో ప్రతి నెలా ఓడిపోతున్నాడు జైలుకి, ఈయన వస్తాడని. ఎన్నిసార్లు వెళ్తారు పాపం వాళ్ళు కూడా, ఎంతమంది వెళ్తారు?
ఇప్పుడు అన్న ఒక్కసారి ఒక గంట వచ్చి చూసిపోతాడు అని చెప్పేసి పాపం వాళ్ళు ఏదైనా తప్పు చేసి జైలుకి వెళ్తే సరే ఒకడు వెళ్ళిండు, ఇద్దరు వెళ్ళిరు, 10 మంది వెళ్ళిరు, ఇట్లా అందరూ పోలేరు కదా సార్. రైట్. సో ఏం చేయాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు? ప్రెస్ మీట్ పెడదామంటే 2.5 గంటలు పెట్టలేకపోతున్నాడు. మీరు అడగవచ్చు 2.5 గంటలు ఎందుకు పెట్టాలండి, అరగంట పెట్టొచ్చు కదా అని. లేదు అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి నేను ఏదో నిరూపించాలి అని 2.5 గంటలు బట్టి పెడుతున్నాడు ప్రెస్ మీట్. ఓకే. ప్రెస్ మీట్ పెట్టలేడు పాపం, వీళ్ళు జైలుకి పోలేరు, మరి ఎట్లా ప్రజల దగ్గరికి వెళ్ళాలి? పాదయాత్ర అంటున్నారు. పాదయాత్ర మళ్ళొకసారి చెప్తున్నా, అది ఒక ఓల్డ్ ఫ్యాషన్డ్ అయిపోయింది. ఒకసారి చూస్తారు, రాజశేఖర రెడ్డి గారు ఒకసారి పాదయాత్ర చేశారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, ఒప్పుకుంటా. మీరు పాదయాత్ర చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు, ఒప్పుకుంటా. నారా లోకేష్ గారు కూడా పాదయాత్ర చేశారు, ఆయన ఈరోజు పార్టీని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు, ఒప్పుకుంటా. కానీ ఒకసారి చూసిన జనం మళ్ళీ చూస్తారనుకోవడం తప్పు, అది బుద్ధి లేనితనం. ఒకసారి ఆలోచించాలి. నేను ఒకటే అంటానండి, ఇదంతా అవసరమే ఉంది. 11 మంది మీరు ఎమ్మెల్యేలు, 11 నియోజకవర్గాలు, 11 నియోజకవర్గాల్లో మీకున్న లోకల్ సమస్యల మీద మీరు ఏ పోరాటాలు చేశారు ఇప్పటి వరకు? ఈ 2.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో మీరు 11 మంది కలిసి 11 పోరాటాలను చేశారా? 11 మంది కలిసి 11 కంప్లైంట్లను ఇచ్చారా? 11 మంది కలిసి అట్లీస్ట్ ఒక్కసారి ఒక మంత్రి దగ్గరికి వెళ్ళి మీ కాన్స్టిట్యున్సీ కోసం కష్టపడ్డారా? 11 మంది కలిసి ఎప్పుడన్నా ఒక్కలన్నా వెళ్ళి అసెంబ్లీలో మీ కాన్స్టిట్యున్సీకి ఏం కావాలో, బోర్లు కావాలో, బావులు కావాలో, మట్టి కావాలో ఏమైనా అడిగారా? అడగలేనప్పుడు అదేదో ఎవరికో పెట్టని అమ్మ ఎవరికో పెడతాది అన్నదంట. అట్లా మీరు ఉన్న పదవికి ఏం చేయలేక మీరు వెళ్ళి ప్రజల మధ్యలో తిరుగుతాను, పాదయాత్రలు చేస్తాను అంటే వస్తారండి, జనాలు వస్తారు, ప్రతి వారు ఎవరు వెళ్ళినా వస్తారు. కానీ ఆ జనాలు ఓట్లేస్తారా? ఓటుగా మారుతుందా? ఓటుగా కన్వర్ట్ చేయగలరా మీరు అన్నది డౌట్. ఓకే, అది కష్టం కాదు, అది ఇంపాసిబుల్. అండ్ ఇంకో విషయం ఉంది, వీళ్ళకి పడ్డదాకా అర్థం కాదు నిజమేందో. వై నాట్ 175 అన్నారు, 11 సీట్లు వచ్చినాయి. రేపు పొద్దున 2029లో మళ్ళీ ఓడిపోయిన తర్వాత అప్పటికి కానీ బుద్ధి రాదు. ఓకే. అండ్ నాకు తెలిసి 2029లో ఓడిపోగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది చరిత్ర అయిపోద్ది. అవునా? పిట్టలు మొత్తం ఎగిరిపోతాయి. ఓకే ఓకే. ఒకటి. రెండోది ఏమవుతుంది అంటే ఈయన ఎక్కడో ఒక ఏదో ఒక జాతీయ పార్టీలో కలిసిపోతాడు, అంటే ఈయన పార్టీ. ఓకే, అంతే. అదే రాబోయే రోజుల్లో జరగబోయేది. ఎందుకంటే ఈ రోజు కూడా అవే రాజకీయాలు, ఒకవైపు హింస లేకపోతే సింపతి. జరిగితేనేమో హింస చేసి జైలుకి వెళ్ళే నాయకుల్ని కలుస్తున్నాడు, లేకపోతేనేమో నన్ను అవమానించిర్రు, నన్ను జైల్లో ఫోటోలు తీసిర్రు, నన్ను గులకాయతోడు కొట్టిర్రు, లేకపోతే కోడి కత్తితోడు పొడిచిర్రు, ఇవే అంటున్నాడు. ఎన్ని రోజులని సింపతి గేమ్లు ఆడతారు? ఎన్ని రోజులని చెప్పేసి క్రైమ్ని సపోర్ట్ చేస్తారు? ఒక ఎక్స్ సీఎం అనే వ్యక్తి మీరు యుద్ధం చేయండి అంటాడా? కార్యకర్తను రెచ్చగొడతారా? ఎంత ఘోరం సార్ ఇది. అండ్ ఇంకోటి, ఫస్ట్ నేను ఒకటి అడిగాను పర్మిషన్ విషయంలో. పర్మిషన్ విషయం సార్, ఇక్కడ ఏముందంటే విషయం అంటే అది చెప్తున్నాను, కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు మేబీ పర్మిషన్ ఇవ్వకూడదు అంటారేమో. పర్మిషన్ ఇవ్వకపోతే ఆయన హీరో అయిపోతారు. పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి బయటకు వచ్చి ఏడుస్తారు, వాళ్ళ నాయకులు వాళ్ళు ఏడుస్తారు, ఒక సింపతి క్రియేట్ అవుతుంది. ఇచ్చేయండి పర్మిషన్, చూసుకుందాం డైరెక్ట్గా. పర్మిషన్ ఇచ్చేస్తే క్లారిటీ వస్తుంది కదా. ఓకే, చూసుకుందాం. ఇవ్వకపోతే ప్రాబ్లం. ఇప్పుడు ఇవ్వకపోతే పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి ఒక సింపతిని క్రియేట్ చేసే ఒక ప్రయత్నం చేస్తారు. సో అది లేకుండా పర్మిషన్ ఇవ్వండి, నిజానిజాలు ప్రజలకి తెలుస్తాయి. ఒక ఆపర్చునిటీ. నో డౌట్ ఆ రోజు లోకేష్ గారి విషయంలో చాలా ఇబ్బందులు పాలు చేశారు. ఆయనకి ఈవెన్ లోకేష్ గారిని ఎందుకండి, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ తోటి ఒక సీఎం 3 సార్లు అప్పటికే ఆయన చేశాడు, ఇప్పుడు 4వసారి ఒక ఎక్స్ సీఎం 3 సార్లు చేసిన వ్యక్తిని ఇష్టం వచ్చేట్టు మాట్లాడించారు ఆ రోజు ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ తోటి. రైట్. ఎలాగండి ఈ పాసిబిలిటీస్ ఎలాగ ఉంటాయి? సో ఇవన్నీ ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచిస్తే ఏదో క్లారిటీ అనేది వస్తుంది. ఇవ్వాలి, పర్మిషన్ ఇవ్వండి, ప్రాబ్లం ఏం లేదు. ప్రజలు అల్టిమేట్గా నిర్ణయించుకుంటారు ఏం జరుగుతుంది అన్నది. ఏం చేశాడు ఆయన, ప్రజలకు క్లారిటీ ఉంది. ఏం జరగబోతుంది అన్నది ప్రజలకు క్లారిటీ ఉంది. కాబట్టి ప్రజల్ని నిర్ణయించుకొనివ్వండి. మీరు మాత్రం న్యూట్రల్గా ఉండి పర్మిషన్ ఏమన్నా ఉంటే పర్మిషన్ ఇవ్వండి, నో అని మాత్రం చెప్పకండి. అది అంటే నా అంతర్గతంగా నేను ఇచ్చే సలహా ఇది. ఐ మే బి రాంగ్ ఆర్ రైట్, నాకు అనిపిస్తుంది ఇది. ఇవ్వకపోతే హీరో అయిపోతాడు, అదొక్కటే ఆలోచించుకోవాలి.